ఇరాన్ యుద్ధం ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక ముఖ్యమైన జారీ చేశారు. ముందున్న రోజులు సవాళ్లతో నిండినవిగా ఉండే అవకాశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ ముందుగానే సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన యుద్ధం కాదు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా దీర్ఘకాలం పాటు కొనసాగవచ్చని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల ఈ పరిస్థితిని తేలికగా తీసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పార్లమెంట్ లో మాట్లాడిన ప్రధాని మోదీ వెస్ట్ ఆసియా ప్రాంతంలో పరిస్థితులు రోజురోజుకు క్లిష్టంగా మారుతున్నాయని తెలిపారు. ఈ యుద్ధం తాత్కాలికంగా ముగిసేలా కనిపించడం లేదని, దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్రంగా పడే అవకాశం ఉందని చెప్పారు. కరోనా సమయంలో దేశం ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేస్తూ అప్పుడు మనం ఎలా ఐక్యంగా పోరాడామో ఇప్పుడు కూడా అదే విధంగా కలిసి ముందుకు సాగాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశం బలంగా నిలవాలంటే ప్రజల సహకారం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధం ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కనిపించడం ప్రారంభమైంది. ముఖ్యంగా చమురు ధరలు పెరుగుతున్నాయి, సరఫరా మార్గాలు దెబ్బతింటున్నాయి. ప్రపంచానికి అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఆయిల్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఈ మార్గం ద్వారా ప్రపంచంలోని పెద్ద భాగం చమురు రవాణా జరుగుతుండటంతో అక్కడ ఏర్పడే ఏ చిన్న సమస్య అయినా ప్రపంచ మార్కెట్లపై భారీ ప్రభావం చూపుతుంది. అందుకే ఈ పరిస్థితిని నిపుణులు అత్యంత ఆందోళనకరంగా చూస్తున్నారు. ఈ పరిణామాలు భారతదేశంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం తన ఇంధన అవసరాల్లో పెద్ద భాగాన్ని వెస్టాసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటారు. సరఫరా వ్యవస్థలో అంతరాయం కలిగితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగవచ్చు. దీనివల్ల రవాణా సరుకులు పెరిగి రోజువారీ అవసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అదనంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది భారతీయుల పరిస్థితి కూడా ఈ యుద్ధంతో ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాకుండా సామాజికంగా కూడా ప్రభావం చూపే అవకాశంగా మారవచ్చు. అందుకే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, అవసరమైన వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా కుందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇతర దేశాల నుంచి కూడా ఇంధన దిగుమతులను పెంచే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ఈ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం దేశానికి ఉందని ఆయన విశ్వాసం చేశారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఇది తాత్కాలిక సమస్య కాదని, దీని ప్రభావం చాలా కాలం పాటు కొనసాగవచ్చని ఆయన స్పష్టం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, వనరులను వృధా చేయకుండా బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ఈ సమయంలో ఐక్యత, సహనం మరియు పరస్పర సహకారం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. మొత్తంగా చూస్తే ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఈ సంక్షోభ సమయంలో భారతదేశం ముందుగానే సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇది కేవలం యుద్ధ సమస్య మాత్రమే కాదు, ఆర్థిక మరియు సామాజిక రంగాలపై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపే పెద్ద సవాలుగా మారే అవకాశం. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి మరియు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. దేశం బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని గుర్తుంచుకోవాలి.